ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉన్న పరిస్థితికి చూస్తే చంద్రబాబు నాయుడే వస్తాడండి. చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఆల్రెడీ మీరు చూసారు ఆయన పాలన ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇంకా కొత్తగా చేస్తాడు, కొత్తగా డెవలప్ చేస్తాడు. ఆల్రెడీ హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడు చూసారు. ఇంకా కొత్తగా ఇంకా ఏపీని డెవలప్ చేసేది ఏమని చెప్పండి, మీరే లైవ్ గా చూస్తారు. అంటే ఇప్పుడు విజన్ 2047 లాగా ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అన్నారు. మరి 5 ఏళ్లలో ఆయన రిటైర్ అయిపోతే ఎలా చేయగలుగుతారు అనుకోవచ్చు? 5 ఏళ్లలో రిటైర్ అయినా ఆయన చేయాల్సిన ఆయన చేసే వెళ్తారు. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? నో కామెంట్స్, నో కామెంట్స్. అంటే ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? కన్ఫర్మ్ ఇస్తారు, మినిస్ట్రీ ఇస్తారు ఏదో. సో నారా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయ్యే విషయం, నారా లోకేష్ గారిని యుఎస్ లో అరెస్ట్ చేశారు అని చెప్పి, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో? అది మనకు తెలియదు. తెలిసిన విషయం మాట్లాడతాం, తెలియని విషయం మాట్లాడలేదు. ఎక్కడన్నా సో ఇప్పుడు వైనాట్ 175 అని జగన్ చాలా ధీమాగా అంటున్నారు. మరి 175 వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అసలు లేదు, ఛాన్సే లేదు. వాళ్ళ చెల్లె షర్మిలానే వ్యతిరేకత చూపిస్తుంది కదా. మొన్న కూడా చూసాం కదా, మొన్న ఒక సంథింగ్ పెళ్లికో దేనికో వెళ్తే తను ఇగ్నోర్ చేసి పవన్ కళ్యాణ్ తోనే ఉంది. అక్కడే దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి జగన్ కి? పక్కా అండి, షూర్. థ్యాంక్ యూ.